రెంటపాళ్ల పర్యటన వేళ సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. ఈ నెల 18న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు శివార్లలోని ఏటుకూరు వద్ద ఆ జగన్ వాహనం కింద పడి చీలి సింగయ్య అనేటువంటి వ్యక్తిని మృతి చెందారు. దీనిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. జగన్ వాహనం కింద సింగయ్య పడినట్టుగా వీడియో దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన పైన కూడా BNS 105/49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఏటుగా ఉన్నారు, A1గా డ్రైవర్ రమణ అంటున్నారు. అయితే ఏదైనా ప్రమాదానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసిన తర్వాత రవాణా శాఖ అధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేయడం తప్పనిసరి. దాని యొక్క వాహన సామర్థ్యం కావచ్చు, బ్రేకులు కావచ్చు, వీటన్నిటిపైన ఇందులో భాగంగానే పోలీసులు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని ఆ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి స్వాధీనం తీసుకుని వచ్చారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉంచారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి వాహనం ఉంది. ఆ వాహనాన్ని ఇవాళ రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. MV గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. వాహన సామర్థ్యానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా వారు నిర్వహించారు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినటువంటి వాహనంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేవా, లేకపోతే సాంకేతికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఫిట్నెస్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటి అన్ని అంశాలను కూడా వారు కూలంకుషంగా తమ పరీక్షల్లో నిర్వహించి వాటిని కూడా నిగ్గు తేలుస్తారు. ఇందులో భాగంగానే గంగాధర్ ప్రసాద్ MV ఆయన ఆధ్వర్యంలోనే రవాణా శాఖ బృందం వచ్చి ఈ జగన్ వాహనాన్ని తనిఖీ చేసింది. ఆ వాహనాన్ని కాసేపు నడిపి కూడా చూశారు. బ్రేకులన్నీ కూడా సరిగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశాలపైన వారు తనిఖీ చేశారు. వాహన సామర్థ్యానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రవాణా శాఖ అధికారులు ఒక నివేదికను రూపొందించినారు. ఆ నివేదికను పోలీసు అధికారులకు ఇవ్వన్నారు. ఎందుకంటే వాహనానికి సంబంధించినటువంటి సామర్థ్యం అనేది తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. వాహనానికి సంబంధించి అంత సరిగా ఉన్నాయా లేదా అనే అంశంపైన వారిచ్చే నివేదిక కీలకం కానుంది. పోలీసులు ఆ తర్వాత కోర్టులో ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగే సందర్భంలో ఆ నివేదికను రవాణా శాఖ ఇచ్చినటువంటి నివేదికను కూడా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రవాణా శాఖ ఇచ్చేటువంటి నివేదిక చాలా కీలకం కానుంది. ప్రధానంగా ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దాల్చినటువంటి కేసు కూడా కావడం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో ఏటుగా ఉండడంతో ఈ కేసు కొంత ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన వాడుతున్న వాహనం కిందే పడి, ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య మృతి చెందారు. కాబట్టి ఆ వాహనం యొక్క సామర్థ్యం కరెక్ట్గా ఉందని తనిఖీ చేయడం తప్పనిసరి. ఆ వాహన తనిఖీ కార్యక్రమం అయితే ప్రస్తుతం గుంటూరు జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నాయి. రవాణా శాఖ అధికారులు ఆ తనిఖీలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. వారిచ్చే నివేదిక చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఆ బ్రేకులను కూడా కరెక్ట్గా పనిచేస్తున్నా లేదని మీద ప్రధానంగా వాళ్ళు దృష్టి సారించారు. ఫిట్నెస్ పైన ఈ 2 అంశాలు ప్రధానంగా వాళ్ళు తనిఖీ చేస్తారు. అంటే వాహనం సరిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రమాదానికి గురైంది అనే అంశాలన్నీ కూడా వారిచ్చేటువంటి పరీక్షల్లో నిగ్గు తేలుస్తారు. వారిచ్చేటువంటి నివేదిక ప్రకారం ఈ కేసు తదుపరి విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వాహనానికి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ఎందుకు ముందుగా వాటిని సరిచూసుకోలేదు, VIP ప్రయాణిస్తున్నటువంటి వాహనం కాబట్టి వాటిని సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ సంబంధిత డ్రైవర్ పైన ఉంటుంది. ఒకవేళ వాహనం ఫిట్నెస్ కరెక్ట్గానే ఉన్న ప్రమాదం జరిగితే అక్కడ ఏం జరిగింది, ప్రమాదం ముందు ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం తర్వాత ఏం జరిగింది, ఈ అంశాలన్నీ కూడా పోలీసుల విచారణలో వెల్లడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రవాణా శాఖ అధికారులు ఈ వాహనానికి సంబంధించిన తనిఖీలని కూడా పరీక్షలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పున్న చంద్రశేఖర్, ETV న్యూస్, గుంటూరు.